నమస్కారం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు శివాజీ స్ఫూర్తి, శివాజీ భారత జాతి కోసం చేసిన త్యాగాలని స్మరించుకుంటూ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి తలెత్తుకొని తిరుగుతున్నటువంటి చరిత్రకి ముఖ్య కారకుడు శివాజీ మహారాజ్. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత భారత సనాతన ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాలని, మన విశ్వాసాన్ని కాపాడంలో ఎంత గొప్ప క్రియాశీల పాత్ర పోషిస్తున్నారో దాని గురించి చెప్తే గంటల తరబడి చెప్పిన అది ఒడవని చరిత్ర. కానీ దేశం అంటే ఇవాళ గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా అది మట్టి మాత్రమే కాదు అని చెప్పడం. దేశం అంటే ఇవాళ మోడీ గారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, దేశం అంటే కేవలం ఆర్థికపరమైన గ్రోత్ మాత్రమే కాదు, ఆ జాతి విశ్వాసం, భారత జాతి విశ్వాసం, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా సమున్నతంగా నిలిపే గొప్ప ప్రయత్నం మోడీ గారి నాయకత్వం ఎంత కొనసాగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఒక అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, అనేక మంది ఆనాడు విదేశీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా అసురు భాష నుండి గొప్ప గొప్ప త్యాగ చరిత్రని బయటకు తీసి ఇవాళ శివాజీ మహారాజ్ లాంటి మానవుల యొక్క చరిత్రని మన తరాలకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు అందించాలి. ఈ దేశంలో కొనబడుతున్నది త్యాగం, ఈ దేశంలో కొనబడుతున్నది మానవ సంబంధాలు, ఈ దేశంలో కొనబడుతున్నది మన సనాతన ధర్మం అని చెప్పి భావించి దాన్ని కాపాడే క్రమంలో ఇవన్నీ కూడా మనం గొప్పలు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీ అందరికీ ఏర్పాటు చేసినటువంటి ఈ ధర్మాన్ని, ఈ త్యాగాన్ని ముందుకున్నటువంటి యువతకి మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ జరుగుతున్న భారత్ మాతాకి జై భవానీ, జై భవానీ, జై శ్రీరామ్.